హలో వియర్స్, వెల్కమ్ టు ఆనెస్ట్ ఫ్లాట్స్. మనం చూస్తుంది గేటెడ్ కమ్యూనిటీ అండి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి 1275 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్. ఇది 14 ఫ్లోర్స్ అండి. 2 సెలార్స్ 1 స్టిల్ ప్లస్ 14 ఫ్లోర్స్. అక్కడ కూడా హైరైజ్ అపార్ట్మెంట్ వాసవి కడుతున్నారండి. అక్కడ ఇది వచ్చి 100 ఫీట్ రోడ్. మనకు ఫ్రంట్ ఉన్నది 100 ఫీట్ రోడ్. ఈ మధ్యలో అంతా మనము ప్లే ఏరియా లాగా వస్తుంది, అంటే సిట్అవుట్ లాగా వస్తుంది ముందట. చాలా బాగుంటుంది. స్పేసెస్గా లగ్జరీగా ఉండే 14 ఫ్లోర్లో మనకు ఉంది. 9th ఫ్లోర్లో ఉందండి ఇది. సో కాబట్టి దీనికి స్పెషల్ ఏంటంటే మనకి లిఫ్ట్ మనకు సపరేట్గా వస్తుంది. మన ఇంటి ముందర గుమ్మం నుంచి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ మన ఒకటే ప్లాట్ ఉంటుంది స్పెషల్గా. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. అటు నుంచి అటు వెళ్ళిపోతారు. ఇది ఒక్క ప్లాట్ ఉంటుంది సపరేట్గా కార్నర్కి. ఇది ఒక లిఫ్ట్. మనకి ఇంకొక లిఫ్ట్ అక్కడ ఉంటుందండి. సో వాళ్ళు ఈ లిఫ్ట్ దిగి అట్లా వెళ్ళిపోతారు, అటు దీనికి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇది స్పెషల్గా మనకు లిఫ్ట్ ప్రొవైడ్ ఉంది. కాబట్టి ఈ ఫ్లాట్ స్పెషల్గా తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని సేల్ చేస్తున్నారండి. వాళ్ళ విల్లాకు కొందామన్న ఆలోచన ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత డిసిషన్ చేంజ్ చేసుకున్నారు. సో స్టెప్స్ కూడా చాలా పెద్దగా వస్తాయి, అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ లిఫ్ట్ ఇది స్పెషల్గా లిఫ్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎదురుగా అపార్ట్మెంట్కు ఏది ఉండదు. వేరే అపార్ట్మెంట్ కూడా లేదు ఫ్లాటు. సో ఇటు స్పేసే ఉంది, ఇటు సెట్ బ్యాక్సే ఉంది. ఇటు సెట్ బ్యాక్స్ మొత్తం డట్ ఉందండి. మన ప్లాట్ ఒక్కటే వెంటిలేషన్ చాలా బాగుంటుంది, చూసుకోండి. ఆ పక్కన ముందర ప్లే ఏరియా మొత్తం వచ్చింది కాబట్టి ఆ స్పేస్ అంతా వచ్చింది కాబట్టి ప్లస్ పాయింట్. ఇక్కడ కూడా గ్యాప్ ఉంది. సో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మన ఫ్రెండ్ ఇంటి నుంచి ఎవరు మూమెంట్ ఉండదు. సో కాబట్టి ఈస్ట్ ఫేస్ 1270 ఎస్ఎఫ్టీ. ఇది టోటల్ ఇది గేటెడ్ కమ్యూనిటీ 2.6 ఎకర్స్ అండి. ఈ టోటల్ యూనిట్స్ వచ్చి 336 అండి. 336 336 యూనిట్స్ అండి టోటల్. చూశారు కదా, స్పెషల్గా క్లియర్గా చూపెట్టాను మొత్తం. మన ప్లాట్కి వెళ్ళి చూద్దాం. ఇది 200 ఫీట్ రోడ్కి చాలా దగ్గర. మళ్ళీ మన ఫ్రంట్ 100 ఫీట్ రోడ్ వస్తుంది. ప్రగతి నగర్, కుక్కటపల్లి ప్రగతి నగర్. ఇటు మియాపూర్ నుంచి కూడా దగ్గర వస్తుంది. ఇటు బాచిపల్లి గురించి కూడా దగ్గర వస్తుంది. ప్రైమ్ లొకేషన్, హైరైజ్ అపార్ట్మెంట్లు. ఏమైనా గేటెడ్ కమ్యూనిటీలో తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఇది బెటర్ అండి. ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే ప్రైస్ కన్నా మనకి 1 రూపీ తగ్గుతుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది మంచి చేయించుకున్నారు, అన్నంతా రీమాడిఫికేషన్ చేసుకున్నారు. ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ వేయలేదు. అక్కడ మనకు స్పేస్ వదిలారు కదా పెయింటింగ్, ఆ పెయింటింగ్ నుంచి ఇటు వస్తుంది. అది 1275 ఎస్ఎఫ్టీ కిచెన్. ఇది మనకి హాల్ ఇటు వస్తుంది. హాల్ పక్కన మనకి బాల్కనీ వచ్చింది. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చండి. ఇక్కడ బాల్కనీ వ్యూ ఏంటంటే మనకు ఫ్రంట్ వ్యూ కనబడుతుంది మొత్తం. ఎంత ఓపెన్ స్పేస్ ఫ్రంట్ వ్యూలో. ఇది ఒకటి మనకి ఈస్ట్ ఫేస్ ఇక్కడ లేవండి. ఇది ఒకటి వాళ్ళు కొనుక్కొని అమ్ముతున్నారు కాబట్టి మీకు ఇది ఒక ప్లస్ పాయింట్. ఈస్ట్ ఫేస్ చూడండి, 14 ఫ్లోర్స్ క్లియర్గా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అపార్ట్మెంట్. మీకు తక్కువ బడ్జెట్లో కావాలి. అది వాసవి అక్కడ. ఆ పక్కన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజ్. చుట్టుపక్కలంతా చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత బాగుందో. ఈ టాప్ ఫ్లోర్ కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది. 1275 ఎస్ఎఫ్టీ. క్లబ్ హౌస్ కూడా 15,000 ఎస్ఎఫ్టీ అండి. మనకి 2 సెలార్స్ 1 స్టిల్. మళ్ళీ మనకి ఎమ్యూనిటీస్ అయితే మీకు మాకు పర్సనల్గా లింక్ చేయండి. చాలా ఎమ్యూనిటీస్ అంటే మోస్ట్లీ అందరికి ఉండేటివి ఉంటాయి. సో ఇది ఒక్క ప్లాట్ ఒకటే వ్యూ బాగుంటుంది. సో అందుకే తీసుకున్నారు. ఇది 2 BHK హైరైజ్ అపార్ట్మెంట్లో చాలామంది అడిగారు కాబట్టి మీకు ఇది పెడుతున్నాను. నేను పెట్టిన ప్రైస్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకండి. సో ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది. అది ఒక కిచెను. ఆ ప్లాట్ఫామ్ అంతా కిచెన్ అట్లా చేసుకోవచ్చు. సో మీకు డైనింగ్ కూడా వీలైతే పార్టీషన్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి విజువల్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూసుకున్నారు కదా, ఇది మనకి ముందర కూడా మనకి ఈ స్పేస్ మనకి కిచెన్ పక్కన వాషేర్ స్పేస్. అది ఒకటి వాకింగ్ వెళ్ళడానికి మొదలు డట్టు చూశారు కదా స్పేస్. సో తక్కువ బడ్జెట్లో మీకు అపార్ట్మెంట్ కావాలనుకుంటే ఇది బెటరు. ఎస్ఎఫ్టీ ప్రకారం కూడా మీకు మెన్షన్ చేస్తాను. మీరు పెట్టిన ప్రైస్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా, కామన్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీరు వచ్చే ముందు 1 hour 2 hours బిఫోర్ చెప్తే లేకపోతే 1 day బిఫోర్ చెప్తే వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలండి. వాళ్ళు అడగాలి. సో కాబట్టి మీరు వచ్చే ముందు కాల్ చేసి రండి, సడన్గా రాకండి. సో టైంకి నేను లేకపోతే ఇబ్బంది అవుతుంది. చూశారు కదా ఎంత ఫ్రీ స్పేస్ ఉంది.
సో కాబట్టి నో ప్రాబ్లం మీకు. 1275 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్ మీకు యూడిఎస్ కూడా నేను చెప్తానండి. యూడిఎస్ కూడా నేను అందులో డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తా. ఇన్ కేస్ డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. ఈ కామన్ బాత్రూమ్ వర్క్ అంతా ఆల్మోస్ట్ 2 monthsలో అయిపోతుంది మోస్ట్లీ. ఇంటర్నల్ వర్క్ మోస్ట్లీ అయిపోయింది. ఎక్స్టర్నల్ వర్క్ అంటే అది అయిపోతుంటుంది మీకు 2-3 monthsలో అయిపోతుంది. సో కాబట్టి మీరు కావాలనుకుంటే రావచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. జెన్యున్ ఇన్ఫర్మేషను. ఇది కామన్, అది అటాచ్ బాత్రూమ్ అన్నమాట. ఇది 3 మనకి బెడ్రూమ్స్కి, హాల్కి, కిచెన్కి అన్నిటికీ వెంటిలేషన్ ఉంది. వ్యూ చాలా బాగుంటుంది. ఆ పక్క నుంచి చూస్తే మీకు ఇక్కడ కూడా డట్టు కనబడుతుంది, అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ పక్కన స్పేస్ కూడా చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో మీకు ఇంకేమైనా ప్లాట్లు సేల్ చేయాలంటే సేల్ చేస్తానండి. ఏదైనా పర్లేదు, మీకు మేము సేల్ చేసి పెడతాము. అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాము కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూశారు కదా, మనకి పక్కన హాల్ పక్కన బాల్కనీ వచ్చింది. చాలామంది ఇట్లా కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ బాల్కనీ చాలా పెద్దగా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు క్లియర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.